సో ఇదే అంశం పైన మాట్లాడడానికి కరం కోమరెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ వారిని అడుగుదాం. కరం రెడ్డి గారు నమస్తే అండి. కోమరెడ్డి గారు నమస్కారం అండి. సో కరం రెడ్డి గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే వారం రోజుల తర్వాత ముందు కవిత గారు అరెస్ట్ అవ్వడం, కరెక్ట్ వారం తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడం అనేది జరిగింది. సో ఏందండి ఈ అరెస్ట్ని ఏ విధంగా చూసుకోవచ్చు? సో మొత్తానికి అంటే దాదాపుగా 9 సార్లు నోటీసులు పంపినా కూడా ఢిల్లీ సీఎం రెస్పాన్స్ కాలేకపోయారు. తర్వాత పక్కా ప్లాన్ తోటే అంటే సుప్రీంకోర్టులో పొద్దుగాల ఉదయం చూసేసరికి మేము ఈ అరెస్ట్ని ఆపలేమని చెప్పేసి కోర్టు చెప్పడం, సాయంత్రం వరకు ఆయన అరెస్ట్ కావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సెలవులు కూడా ఉన్నాయనుకుంటాను 30 తేదీ వరకు. అంటే ఇది రాజకీయంగా చూసుకోవచ్చా? మరి ఆయన బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కవిత గారి కేసు, కేజ్రీవాల్ కేసు ఒకటే అనుకోవచ్చా? లేదండి, నేను ఏదైతే ఉందో నిన్న ఢిల్లీ హైకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది. కేజ్రీవాల్ నిన్న ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినారు. ఏంటంటే నా పైన ఏదైతే అరెస్ట్ ఆపాలి, ముందస్తు బెయిల్ ఇవ్వాలి, నా పైన ఈడీ ఎటువంటి కోర్సివ్ యాక్షన్ అంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు. అంటే హైకోర్టు అంగీకరించలేదు. ఆ కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయన ఇంటికి వెళ్ళడం, సోదాలు చేయడం, దాని తర్వాత ఆయనని ఫార్మల్ గా అరెస్ట్ చేయడం మనం అందరం చూసాము. చేసిన వెంటనే ఏదైతే వాళ్ళు రాత్రే వాళ్ళ టీం ఏదైతే ఆప్ లీగల్ టీం ఉందో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏది ఏమైనప్పటికైనా నిన్న పిటిషన్ అర్జెంట్ హియరింగ్ తీసుకోలేదు. ఈ రోజు ప్రొద్దున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి గారు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేస్తే చీఫ్ జస్టిస్ గారు ఒక స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసినారు. దానికి జస్టిస్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది, ఇంకో జడ్జ్. వాళ్ళు బహుశా ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే ఉందో ఆ పిటిషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టుడే ఏ టైంలోనైనా ఆ పిటిషన్ వినొచ్చు. ఆ పిటిషన్ లో ఏదైతే కేజ్రీవాల్ ఆయన అరెస్ట్ ని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి వ్యూ తీసుకుంటుందో మనం వేచి చూడాలండి. అలానే ఈ రోజు కవిత గారిది కూడా పిటిషన్ ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. ఏంది ఆమెను అరెస్ట్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే మనం అందరం చూసాము. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ఎంటర్టైన్ చేయలేదు. నిజంగానే మీకు అరెస్ట్ పైన ఏదైతే అరెస్ట్ మీరు ప్రశ్నించాలనుకుంటే, బిల్ కోసం మీరు రిలీఫ్ కోరుకున్నట్టయితే మీరు ఏదైతే మీ దగ్గర ట్రయల్ కోర్టుకి అంటే జిల్లా కోర్టుకి వెళ్ళి అక్కడ ఆశ్రయించుకోండి. అలానే జిల్లా కోర్టుకి ఏదైతే ఉందో ఒక ఆదేశం ఇచ్చింది, వీలైనంత తొందరగా ఆమె బెయిల్ పిటిషన్ ని డిసైడ్ చేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ గారి పిటిషన్ లో ఏమవుతుందో వీల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సుప్రీంకోర్టు ఏం వ్యూ తీసుకుంటుందో, సుప్రీంకోర్టు ఏమైనా రిలీఫ్ ఇస్తుందా లేదు, మీరు కూడా ట్రయల్ కోర్టుకి వెళ్ళి ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తుందంట కదా, వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ రోజు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా ఇద్దరికి? అన్ని అవకాశాలు ఉన్నాయంటే చెప్పడానికి ఉండదండి. బట్ ద వ్యూ దట్ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మార్నింగ్ ఒక వ్యూ తీసుకుందో కవిత గారి విషయంలో మేము ఎంటర్టైన్ చేయము. ఏంటంటే ఒక బెయిల్ పిటిషన్ ఎప్పుడైతే వ్యక్తి వేసినట్టయితే బెయిల్ అనేది డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేయడానికి ఉండదండి. అంటే సుప్రీంకోర్టు కి పవర్ లేదని కాదు, సుప్రీంకోర్టు కెన్ డెఫినెట్లీ ఇంటర్ఫియర్ అండర్ 32 ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి 142 లో. దే కెన్ ఇంటర్ఫియర్ అరెస్ట్ ని వాళ్ళు ఏదైతే దాన్ని రద్దు చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు జనరల్ గా ఏమంటదంటే లేదు, మీరు ఒక ప్రాపర్ ప్రక్రియ ఉంటది. మీరు కేవలం పాలిటీషియన్ అయినంత మాత్రాన, మీరు ఎంపీ అయినంత మాత్రాన, మీరు చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన మీకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. మీరు ఏదైతే ప్రాపర్ రూట్ లో అంటే ట్రయల్ కోర్టుకి వెళ్ళండి, ట్రయల్ కోర్టులో మీకు బెయిల్ రానట్టయితే హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు రావాలి. కాబట్టి అదే ప్రక్రియని మీరు ఏదైతే ఫాలో కావాలని చెప్పేసి కవిత గారికి ఈ రోజు మార్నింగ్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యూనే కేజ్రీవాల్ చెప్తుందా, లేకపోతే కేజ్రీవాల్ కేసులో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయని వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళ లీగల్ టీమ్ సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసినట్టయితే మరి సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ ని రద్దు చేస్తుందని వీల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంకోటి, దేశంలోనే అరెస్ట్ అయిన తొలి సీఎం గా కేజ్రీవాల్ గారు రికార్డుకి ఎక్కడం అనేది జరిగింది. గతంలో అంటే ఇది 1997 లో దానా కుంభకోణంలో దోషిగా ఎవరు మన లాలూ ప్రసాద్ యాదవ్ గారు. బట్ అప్పటికి ఆయన సీఎం పదవికి రిజైన్ చేసి వెళ్ళారు. లేదండి నాకు తెలిసి ఏదైతే ఉందో లాలూ ప్రసాద్ యాదవ్ గారు రిజైన్ చేసినారు. మొన్న శిబు సోరెన్ గారు కూడా రిజైన్ చేసినారు. అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ చేయలేదు. వాళ్ళ పార్టీ కూడా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఉంటారు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదంటే ఒక సీఎం అరెస్ట్ అయినట్టయితే, రాజకీయ నిపుణులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, అరెస్ట్ అయినట్టయితే ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే జైల్లో నుంచి ఆయన సీఎం గా వ్యవహరించకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్ లేదు. కాబట్టి
కాన్స్టిట్యూషనలీ ఈస్ పర్మిటెడ్ టు సర్వ్ ఫంక్షన్ as a చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ద జైల్. ఒకటి. రెండోది ఏంటి అంటే నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈయన రెండవ ముఖ్యమంత్రి అండి. ఇంతకు ముందు జయలలిత గారు కూడా బహుశా సీఎం గా ఉన్నప్పుడు ఏదో అరెస్ట్ అయినారంట. దట్ ఈస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హీల్ బి ద సెకండ్ చీఫ్ మినిస్టర్ టు బీన్ అరెస్టెడ్. ఓకే. సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ఉందనుకోండి, వారికి శిక్ష విధించింది అనుకుందాం. సో సంవత్సరం నుంచి అయినా సరే ఆయన జైల్లో నుంచి పరిపాలన చేయొచ్చు అంటారా సీఎంగా? ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు ఒక జైల్లో ఉండి సీఎం గా చేయడానికి లేదు అని లేదు. సో అలా అయితే ఆయన చేయడానికి వీలుంటది. మరి ఆయన చేస్తారా చేయరా, నిజంగానే సంవత్సరం లోపల ఉంటారా, వారం రోజుల తర్వాత వస్తారా, నెల రోజుల తర్వాత వస్తారా అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ పర్మిసిబుల్ సంబడి, అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కూడా ఆయన చీఫ్ మినిస్టర్ గా ఫంక్షన్ కావచ్చు. కానీ అది రాజ్యాంగంగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మరి నైతికంగా కరెక్టా అంటే నైతికంగా కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ యాప్ లో కూడా వాళ్ళ సంప్రదింపులు జరుగుతున్నాయి. సౌరభ్ అని చెప్పేసి ఒక మినిస్టర్ ఉన్నారు, ఆతిషి మర్లినా ఉంది, వీళ్ళు కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. మరి రాజకీయ కోణంగా ఏం చూస్తారో మనం చూడాలి. ఎందుకంటే మీరు చూసినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎటువంటి పోర్ట్ఫోలియో లేదండి, ఆయన కేవలం ముఖ్యమంత్రి అంతే. పోర్ట్ఫోలియోస్ అన్ని ఇంతకు ముందు మనీష్ సిసోడియా గారి దగ్గర ఉండే, ఉప ముఖ్యమంత్రితో పాటు దాదాపు 15-16 పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర ఉండేవి. కానీ అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఏదైతే కేవలం ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియోనే ఉంది. దానికి కారణం కూడా ఏంటంటే ఆయన వేరే స్టేట్స్ లో క్యాంపెయిన్ చేయడానికి ఈజీగా ఉంటది, ఎక్కువ ఆయన పైన బరువు బాధ్యతలు ఉండదని చెప్పేసి ఆయన మనీష్ సిసోడియా గారికి మొత్తం పోర్ట్ఫోలియో ఇచ్చారు. మరి అది ఆప్ యొక్క అంతర్గత వ్యవహారం, అది సీఎం ఎవరు అవుతారో ఎవరు కాదని చెప్పేసి. కానీ నిజంగానే ఆయన ఇంకో సంవత్సరం రూపంలో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి నైతికంగా అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. ప్లస్ ఏంటంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు జైల్లో ఉండి ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే తప్పకుండా ఆయన తప్పుకొని కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఢిల్లీలో. ఓకే. అండ్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే అది రాజకీయం అండి. ఇప్పుడు ఏంటంటే ఆయన జైల్లో ఆయన ఉన్నాడు, ఆయన ఆబ్వియస్లీ అరెస్ట్ అయినాడు కాబట్టి నైతిక బాధ్యత వహించి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి వారు దట్ ఈస్ అ పొలిటికల్. ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడితే మీరు ఒక కాంగ్రెస్ లీడర్ గా కూడా మాట్లాడితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ఏమైనా ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఈ ఢిల్లీ అంటే మద్యం కుంభకోణం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు రానున్న ఎంపీ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే సెంటిమెంట్ ఉంటుందా? సెంటిమెంట్ ఉంటుందా ఇది, లేకపోతే వాళ్ళకి దీంతో లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందని పక్కన పెడితే, ఒక ఎన్నికలు వచ్చే కంటే ముందు దాదాపు ఇంకో నోటిఫికేషన్ వచ్చి దాదాపు నెల రోజుల లోపల ఎన్నికలు రాబోతున్నాయి. June 4th కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అటువంటి సమయంలో ఇటువంటి లీడర్ ని అరెస్ట్ చేయడం అనేది తప్పకుండా తప్పుడు సంకేతాలకి దారి తీస్తోంది. ఎందుకంటే ఏదైతే బీజేపీ బీజేపీకి ఎఫెక్ట్ అంటారా మీరు? బీజేపీకి ఎఫెక్ట్, ఆప్ కి ఎఫెక్ట్, కాంగ్రెస్ కి ఎఫెక్ట్ అని నేను అనట్లేదండి. నేను ఏమంటున్నానంటే ఇది ప్రజాస్వామ్యానికి ఎఫెక్ట్ అని నేను అంటున్నాను. ఏ విధంగానైతే మీరు లీడర్లని ఈడీని ఉపయోగించి లీడర్లని అరెస్ట్ చేస్తున్నారో అది దీనికి ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ సంకేతాలు కాదు. కరణ్ గారు, మీరు ఒక అడ్వకేట్ గా మాట్లాడండి. ఇప్పుడు ఈడీ అనేది పొలిటికల్ కి సంబంధం ఉండదు, అదొక వ్యక్తిగత సంస్థ. ఇంకోటి అది ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈవెన్ పిఎం ని కూడా అరెస్ట్ చేసే రైట్స్ అనేది ఒక ఈడీకి ఉంటది. దీన్ని మనం పొలిటికల్ గా ఎన్నికల ముందు కావాలనే చేశారు అనుకోవచ్చా? తప్పకుండా దీన్ని పొలిటికల్ గానే చూడాలి. నేను అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే ఆయన నేరం చేసినాడా? అవునండి, అరవింద్ కేజ్రీవాల్ గారికి తొలి నోటీసు November 2, 2023 నాడు ఇచ్చిండ్రండి. ఒక్క సెకండ్ నేను ఏమంటున్నానంటే అరవింద్ కేజ్రీవాల్ది ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉందా, పాత్ర లేదా, ఆయనని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదా అని పక్కన పెడదాం ఒక మినిట్ కోసం. ఆయనకి ఇప్పటికి 9-10 సార్లు సమన్ వచ్చింది. సమన్ వస్తే ఆయన సమన్ దాటేసిన తర్వాత ఈడీ అనేది అరెస్ట్ చేసింది. సరే, కాకపోతే నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఆయనని ఈ టైంలో ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ తో మనకి వ్యక్తిగతంగా మనకి ఏదైతుందో ఆయనతో విభేదాలు ఉండొచ్చు రాజకీయం. కానీ మనం ఏం ఆలోచించాలంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఏదైతుందో 2 రాష్ట్రాలలో అధికారంలో ఉంది, ఈ ఎలక్షన్ రాబోతున్నాయి. అటువంటి సమయంలో ఆయన అరెస్ట్ చేయడం ఏదైతుందో
తప్పుడు సంకేతాలు. ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ ఒకటి. రెండోది మీరు ఏమన్నారంటే ఈడీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారు. మరి నేనేమంటున్నానంటే ఈడీ ఇస్ అ న్యూ మాన్స్టర్. అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కానే కాదు. ఎందుకంటే ఈడీ రిపోర్ట్ చేసేది ఫైనాన్స్ మినిస్ట్రీకి. ఓకే, సో తప్పకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్న వాళ్ళ అంటే ఏదైతే ఆదేశాల మేరకు ఈడీ పనిచేస్తుంది ఒకటి. రెండో విషయం ఏంటి అంటే మీరు 2014 నుంచి చూసినట్టయితే దాదాపు 95 నుంచి 96% ఎవరైతే నాయకులు అరెస్ట్ అయినారో వాళ్ళు కేవలం ప్రతిపక్ష నేతలే. అంటే ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళ పైన ఎటువంటి అంటే వాళ్ళు అంటే హిందీలో ఒకటి అంటారు దూద్ కా దులావా అని, అంటే వాళ్ళ పైన ఎటువంటి మచ్చ లేదా ఆరోపణ లేదా. అంటే ఈడీ కేవలం ప్రతిపక్ష నేతలపై ఎందుకు వెళ్తుంది? సరే, మీరు ఒక సుఖేందు అధికారి ఉన్నాడు. సుఖేందు అధికారి అనే వ్యక్తి టీఎంసీలో ఉండేవాడు. శారదా స్కామ్ లో ఆయనకి ఎన్నో నోటీసులు ఉన్నాయి. నోటీసులు వెళ్ళినప్పుడు ఈడీ ఆయనను హౌండ్ చేసింది, ఈడీ చేజ్ చేసింది. ఎప్పుడైతే బీజేపీకి వచ్చినాడో ఆయన పైన ఎటువంటి వేట్ లేదు. మీరు సుజనా చౌదరి ఉన్నాడు, సీఎం రమేష్ ఉన్నాడు, వాళ్ళపైన ఎన్ని నోటీసులు లేవు. వాళ్ళు వెళ్ళి తిరిగి బీజేపీలోకి వెళ్ళగానే రేపు నాకు తెలిసి బీజేపీ వాళ్ళకు అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వబోతుంది కూటమి. సో ఇదంతా తప్పుడు అండి. ఏంటంటే ఈడీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈడీ ఎటువంటి ప్రభావానికి ప్రలోభాలకి గురి కాదు. ఈడీ ఇండిపెండెంట్ ఏజెన్సీ అంటే దానంత పెద్ద అంటే అది హాస్యాస్పదము, అది తప్పు. ఓకే ఓకే కరం రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇలాంటి సమయంలో మాత్రం ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడం అనేది ఇది కావాలని బీజేపీ కక్షపూరిత చర్యగా కూడా వారు భావిస్తున్నారు. సో మొత్తానికి అంటే సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్, గతంలో జయలలిత, అలాగే లాల్ ప్రసాద్ యాదవ్ గారు కూడా రాజీనామా చేసిపోయారు. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసిన తర్వాతనే జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఏ విధంగా ఎదుర్కొంటుంది, త్వరలో కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి,